హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వారికి ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ పడ్డది, ప్లస్ ఎప్పుడు పడలేనంత పోస్టులతో పడ్డది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరందరూ. దీనికి సంబంధించిన సమాచారం మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకటి ఫ్రెండ్స్, ఏం లేదు, కానిస్టేబుల్ జీడీ దీంట్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మెన్ జీడీ, అస్సాం రైఫిల్స్, సెఫాయ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ప్లస్ రైఫిల్మెన్ జీడీ ప్లస్ సెఫాయ్, అస్సాం రైఫిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా వచ్చేసరికి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 5వ డేట్ నుంచి 14వ డేట్ వరకు ఫ్రెండ్స్. అంటే సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఎవరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే లాస్ట్ డేటు 14 ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో 100% అప్లికేషన్ వేరుగా ఫ్రెండ్స్. కాబట్టి ఏమైనా మీకు చెయ్యాలనుకుంటే ఎంబడే చేసేయండి ఫ్రెండ్స్, అట్లా లేట్ చేయకండి. ప్లస్ దీని పేమెంట్ వచ్చేసరికి 15, అంటే 10. ఇది మీన్స్ ఇది పట్టించుకోకండి, 14 లాగా లాస్ట్ అనుకోండి. ఏమన్నా మిస్టేక్ ఉందనుకోండి, కరెక్షన్ ఏమైనా ఉంటే అది నవంబర్ 5 నుంచి నవంబర్ 7 వరకు ఇస్తారు ఫ్రెండ్స్ ఇది. ప్లస్ మెయిన్గా మీకు ఇంకా ఆపర్చునిటీ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ది ఇది ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ కూడా జనవరి, ఫిబ్రవరి 2025 ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఒక 3 months మాత్రమే మీకు చదువుకోనికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది అప్లై చేసుకోండి, ఉండండి. అయితే మరి దీని ఎలిజిబిలిటీ ఏంది, దీన్ని ఎవరెవరు అప్లై చేయాలా అని చెప్పే ముందు మీకు ఒకటి, దీని వేతనం ఎంత, దీని పే స్కేల్ ఎంతో చెప్తా. దీని వేతనం వచ్చేసి ఫ్రెండ్స్ 18,000 నుంచి 56,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మెయిన్గా అంటే మీకు 18,000 నుంచి 56,000 మధ్య అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్గా మంచి సాలరీ ఫ్రెండ్స్, ఇక మీరు లైఫ్లో సెట్ అయిపోయినట్టు. మరి దీంట్లో దేనికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మరి నేను ఏ ప్రిఫరెన్స్ బట్టి పెట్టుకోవాలా అంటే దీనికి మీరు వచ్చేసరికి ప్రిఫరెన్స్ నేను చెప్తా. ఫస్ట్ పోస్టులు అబ్జర్వ్ చేయండి. పోస్టులు ఏమున్నాయంటే ఇవి ఫ్రెండ్స్ పోస్టులు. మేల్ వచ్చేసరికి ఇది ఫీమేల్ ఫ్రెండ్స్. ఫీమేల్ వచ్చేసరికి మొత్తం పోస్టులు ఇవి. దీంట్లో మేల్ క్యాండిడేట్లు అయితే ఒకటి ఏంటంటే మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఫస్ట్ ఆప్షన్ సిఐఎస్ఎఫ్కి ఇవ్వండి. ఏం కాదు, తక్కువ ఉన్నా కూడా. సెకండ్ ఆప్షన్ ఎస్ఎస్ఎఫ్కి ఇవ్వండి. థర్డ్ ఆప్షన్ ఏఆర్కి ఇవ్వండి. ఫోర్త్ ఆప్షన్ సిఆర్పిఎఫ్కి ఇవ్వండి. ఫిఫ్త్ ఆప్షన్ బిఎస్ఎఫ్కి ఇవ్వండి. సిక్స్త్ ఆప్షన్ మీకు నచ్చిన వాటికి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా ఇది మెయిన్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ నోటిఫికేషన్ ప్రకారం 2002 నుంచి 2007 మధ్యలో జన్మించి ఉండాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా చూసుకోండి. దీంట్లో ఓబీసీ, బీసీకి కొన్ని ఆఫర్స్ ఉంటాయి, ఇది కూడా చూసుకోండి.